హలో ఎవ్రీవన్, ఈ రోజు బ్రెడ్ ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వామ్ వాటర్ తీసుకుని అందులో 2 స్పూన్స్ షుగర్, తర్వాత యాక్టివ్ ఈస్ట్ కూడా వేసుకొని కలుపుకొని ఈ పక్కకు పెట్టుకున్నాను ఒక 10 మినిట్స్. తర్వాత ఈ విధంగా అయిందనమాట. దాంట్లోనే ఒక 2 కప్స్ ఆటా కూడా వేసుకొని కలుపుకున్నాను. దాంట్లోనే వెజిటబుల్ ఆయిల్ అండ్ పాలు వేసుకుంటూ కలుపుకున్నాను. నేను కూడా ఏం ప్రొఫెషనల్ కాదు, సో ఇక్కడ కనిపిస్తున్నట్టుగా కలుపుకుంటే చాలు. కలుపుకున్నాక వాటిని మూత పెట్టుకుంటున్నాను అనమాట, గాలి వెళ్లకుండా. దీన్ని 1 అవర్ ఉంచిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తే ఈ విధంగా పొంగుందనమాట. దీన్ని మళ్ళీ కాసేపు మ్యాట్ మీద వేసుకొని నీట్ చేశాను. నేను ఎప్పుడు రెక్టాంగిల్లోనే చేస్తాను కదా, సో ఈ రోజు కొంచెము స్క్వేర్ టైప్ లో చేద్దామని చెప్పేసి ఇలా కట్ చేసుకున్నాను అనమాట. ట్రస్ట్ మీ, ఇలా చేస్తే ఇంకా మంచిగా వచ్చింది బ్రెడ్. ఇలా వేసుకున్నాక ఇంకో 1/2 అవర్ పెట్టుకోవాలి పక్కన. 1/2 అవర్ తర్వాత ఇలా పొంగిందనమాట. దాని తర్వాత పెనం మీద బేక్ చేసేసుకున్నాను 20 మినిట్స్. ఆఫ్టర్ దట్ ఇలా అయింది, చాలా బాగా వచ్చింది కదా. ఫస్ట్ ప్రాసెస్ తెలిసిపోతే ఏ షేప్ లో అయినా చేసుకోవచ్చు బ్రెడ్. చూడండి ఎంత మెత్తగా. ఎవరైతే రెసిపీ అడిగారో వాళ్ళకి ఇది నచ్చింది అనుకుంటున్నాను.